గురు మహర్షి మలయాళ స్వాముల వారి దివ్య చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ గురు పరంపరగా సద్గురు విమలానంద స్వాముల వారికి బ్రహ్మర్షి విద్యానంద స్వాముల వారికి పరిపూర్ణ స్వరూపుడు మా ప్రస్తుత పీఠాధిపతి సద్గురుదేవులు శ్రీ 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 పరిపూర్ణానంద స్వాముల వారి దివ్య చరణారవిందాలకు సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ మరి మా పూజ్యశ్రీ పరమాత్మానంద స్వాముల వారు, మా పూజ్యశ్రీ అభిషేక చైతన్య మహాస్వామి గారు, మా పూజ్యశ్రీ స్వాముల వారు, మిగతా వేదికన అందరి మాతాజీలు మరి స్వామీజీల దివ్య చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మీరు కూడా మా ఆత్మస్వరూపులే కాబట్టి మీకు కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ 98వ సనాతన సభలు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ తడాక చూపించేది వీళ్ళుగా. ఇప్పటివరకు ఎన్నో సభలు చూసినా కానీ ఏసీ అయితే ఎక్కడ చూడలేదు. చేసి ఉంటుంది ఎక్కడ నాకు తెలియకుంటే ఏమన్నా అయితే అయి ఉండవచ్చు. కానీ ఏసీ సభ బ్రహ్మాండంగా ఆనందంగా ఇంద్రసభన అన్నట్టు ఉందన్నమాట ఇది. ఇట్లా మా లక్ష్మణ్ గారు, మా ఆదివైశ్య సమాజము మళ్ళీ అందరు కలిసి అన్నమాట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు దీంట్లో దేవి. మరి దీంట్లో చాలా పేర్లు ఉన్నాయి, క్షమించాలా ఆ పేర్లన్నీ నేను చదవలేను. మా సరాబు లక్ష్మణయ్య గారు, బొప్పన కృష్ణప్రసాద్ రాజు, కామిశెట్టి పాండరే గుప్తా, ఏమి అందరూ ఒకరు కాదు అందరు కష్టపడి ఈ కార్యక్రమాన్ని రూపుదిద్ది మమ్మల్ని ఒక జగడ చేర్చి మీ దర్శనం మాకు, మా మాటలు మీకు అందజేసినట్టుగా వీళ్ళు కృషి చేసిన వాళ్ళు అందరికీ కూడా మా హృత్పూర్వక నమస్కారం. తర్వాత ఈ పవిత్రమైనటువంటి ఈ సందర్భంలో మనకు జీవితంలో ఏది తప్పినా ఒకటి తప్పది ఏందో చెప్పండి. అది ఏది తప్పినా ఒకటి తప్పది ఏందో చెప్పండి. అది ఏమి వినబడతలేదు. ఏదో అంటున్నారు ఈ పల్లెటూరులో ఊర్లో అడిగిన జీవితంలో ఏది తప్పినా ఒకటి తప్పది ఏంటంటే 18 ఏళ్ళ కుర్రోడు లేచి పెళ్ళి అంటున్నాడు. వాడికి పెళ్లికి ఆమె వచ్చేటది పాపం. సరే జీవితంలో ఏది తప్పినా మీరందరూ చెప్పినట్టు చావు మాత్రమో తప్పదు. జాతస్య ధ్రువో మృత్యు, పుట్టినవాడు తప్పకుండా చావాలి. అందరు చేస్తారు. 84 లక్షల జీవరాశుల్లో అండజము, పిండజము, శ్వేతజము, ఉద్భిజము, దేవయోనులు, నరకయోనులు ఎన్నున్నాయో అన్నీ ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలికాది పర్యంతం సకల జీవులు చావాల్సిందే, మనం కూడా చావాల్సిందే. మరి విశేషం ఏముంది? వాటికి మనకు ఆహార నిద్ర భయమైతునాని సామాన్యమే తత్ పశుభిర్నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హీన పశుభి సమాన. ఈ సంసారం చేయడం అనేది 84 లక్షల జీవరాశులకు మనకు సమానం. కానీ మరి జ్ఞానం నరాణం అధికో విశేష, జ్ఞానం అనేది మానవులకు విశేషంగా అవకాశం ఉందన్నమాట. ఏ విజ్ఞానం అది? ఏ విజ్ఞానం? సాంబార్ జ్ఞానమా, వడ జ్ఞానమా, ఇడ్లీ జ్ఞానమా, వ్యాపార జ్ఞానమా, రాజకీయ జ్ఞానమా, ఏంది? ఏ విజ్ఞానము? ఆత్మజ్ఞానం ఒకటి. జ్ఞానం నరాణామధికో విశేష, ఆత్మజ్ఞానం ఒకటి ఈ మానవుడికి అధికం ఉంది. 14 లోకాలలో అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల భూర్భువ స్వర మహర్జన్య సత్య తపోలోకాలల్లా ఈ మొత్తము ఈ సృష్టిలో ఒకే ఒక మానవుడికి మాత్రం ఉంది. ఏంటది? ఆత్మజ్ఞానం. నేను బతికుండగానే ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలని ఒక కోరిక, అంటే మనకు ఒక అవకాశం ఉందన్నమాట. ఒక అవకాశం ఉంది, నేను ఆత్మజ్ఞానం కలిగించాలని. కానీ మనకు ఆత్మ అంటే తెలుసా? చెప్పండి, ఆత్మ అంటే తెలుసా? ఇప్పుడు మీకు శరీరం ఉందా? ఇప్పుడు నాకు శరీరం ఉంది. నా పేరేం పేరు చెప్పండి? ఏం బతుకుతలేదు. నా పేరు పరిశుద్ధానంద. సరే, మరి మీకు శరీరం ఉందా? ఉన్నదా? దానికి శరీరానికి పేరుందా లేదా? ఎవరి పేర్లు వారికి ఉన్నది. మీకు శరీరం ఉంది, మంచిదే. మీకు మనస్సు ఉందా? మనస్సు ఉన్నది. కొడుకుని చూస్తే ఒక రకంగా ఉంటుంది, బిడ్డలు చూస్తే ఒక రకం ఉంటుంది, లాభం ఉంటే ఒక రకంగా ఉంటుంది, నష్టం ఉంటే
ఇంకొక రకంగా ఉంటుంది. మరి దరిద్రుడుగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, ధనవంతుడుగా ఉంటే ఒక రకంగా ఉంటుంది. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మనస్సు మారుతూనే ఉంటుంది. మన మనస్సు మనకు ఉంది. మరి మీకు శరీరం ఉంది, మీకు మనస్సు ఉంది. ఈ శరీరం మీకు సేవ చేస్తుంది, ఈ మనస్సు మీకు సేవ చేస్తుంది. మరి మీరెవరు? మీకు శరీరం ఉందబ్బా, మీకు మనస్సు ఉంది, మరి మీరెవరు? శరీరం మీకు సేవ చేస్తుంది, మనస్సు మీకు సేవ చేస్తుంది, మరి మీరెవరు? అది మీరెవరో మీరు చెప్పగలుగుతున్నారా? ఈ పేరు శరీరానికి పుట్టిన తర్వాత మా తల్లిగారు పెట్టిండ్రు. సన్యాసం తీసుకున్న తర్వాత పెట్టిన పేరు ఇది పరిశుద్ధానంద అని అన్నమాట. కానీ మనము వేరే శరీరం నుండి ఈ శరీరంకి వచ్చినాం. ఈ శరీరం నుండి ఇంకొక శరీరానికి వెళ్తాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే. ఈ దుస్తారమైనటువంటి ప్రపంచంలో ఎన్నో శరీరాలు ఎత్తుకుంటూ వదులుకుంటూ ఈ శరీరంలో మనం ఏం చేసినామో ప్రవేశించినాం. ఈ శరీరం నుండి మనం వెళ్ళిపోతాం. మరి ఎవరు నువ్వు? శరీరము నీది, మనస్సు నీది, మరి నువ్వెవరు? ఇదో దీనినే దీన్ని ఏమంటారంటే సనాతన జ్ఞానము అంటారు. సనాతన వేదాంత జ్ఞానం అంటారు. దీన్ని ఏమంటారు? సనాతన వేదాంత జ్ఞానము అంటారు అన్నమాట. ఈ విషయాన్నే మనం ఎవరో మనకు తెలియజెప్పడానికి ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తు అంటే మన సనాతన వేదాంత అన్నాడు కదా. వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం. శంకరాచార్య వారు భగవద్గీత భాష్యంలో రాస్తున్నాడు. వేదాంతం అంటే ఏందో కాదు, వేదాంతం అంటే ఉపనిషత్తులనే వేదాంతం అంటారు. ఆయన బల్లగుద్ది ప్రతిపాదించాడు అన్నమాట. ఉపనిషత్తులే వేదాంతం. అయితే ఈ ఉపనిషత్తుల్లో ముఖ్యంగా చాలా ఉపనిషత్తులు అన్ని ఆత్మజ్ఞానాన్ని ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండూక్య ఐతరేయంచ తాందోగ్యం బృహదారణ్యకం తథా. మా స్వామివారు అఖండానంద స్వామివారు 1180 అని చెప్పారు. కానీ మాకైతే అందుబాటులో లేవు. మా మోతీలాల్ బనారసి దాస్ వాళ్ళు 187 ఉపనిషత్తులు మాత్రం ముద్రించి ఓ గుట్క అంటే తినే గుట్క కాదు, పుస్తకం అన్నమాట, బుక్ ఇచ్చిర్రు అనమాట. దాంట్లో 187 ఉపనిషత్తులు లభ్యంగా ఉన్నాయి. దాంట్లో ప్రధానమైన కేవలం ఆత్మ అంటే మన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేటివి 10 ఉపనిషత్తులు. ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండూక్య ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. ఈ శ్లోకం చెప్పండి మీరు. నయ్యాత, ఎందుకంటే చదివితే వచ్చు కదా. ఈ దశోపనిషత్తుల్లో అన్నిటికంటే చిన్నది మాండూక్యోపనిషత్తు. దాంట్లో 12 మంత్రాలే ఉంటాయన్నమాట. అన్నిటికంటే పెద్దది ఏంటి? బృహదారణ్యకోపనిషత్తు అనమాట. దాంట్లో చాలా విస్తారంగా ఉంటుంది. దాంట్లో 4 అధ్యాయాలు ఉంటాయి. 4వ అధ్యాయంలో ముఖ్యంగా యాజ్ఞవల్క్య కాండ అని ఒకటి వస్తుంది. యాజ్ఞవల్క్య కాండలో 2వ బ్రాహ్మణం ద్వితీయ బ్రాహ్మణంలో ఒక సంవాదం వస్తుంది అనమాట. ఎవరికి? జనకుడికి యాజ్ఞవల్క్యుడి సంవాదం వస్తుంది. ఎందుకంటే వేదాంత జ్ఞాన సభలు వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం అన్నారు కాబట్టి ఉపనిషత్ ప్రమాణంగానే మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఏం ఉపదేశం చేసిండ్రో మా విధంగా సహజంగా లోక వ్యవహారంలో మనకు లోకంలో వ్యవహారం చేయాలంటే కొన్ని అవసరం ఉంటాయి. మనకు సూర్యుడు ఉండాలి. సూర్యుడు లేకుండా మనకు వ్యవహారం జరుగుద్దా? సూర్యుడు లేకపోతే వ్యవహారం జరుగుద్దా? ఏం మాట్లాడతలేరు. జరుగుద్దా? ఏది జరగదు. సరే, చంద్రుడు లేకపోతే వ్యవహారం జరుగుద్దా? మనకు జరుగుతుంది. చాలా జీవరాశులు చంద్రుడితో బతికేటి ఉన్నాయి. తర్వాత ఇంటికి వచ్చినాము, అగ్ని ఉండాలి, లైట్లు ఉండాలి. చీకటి అయిన తర్వాత కొన్ని లైట్లు ఉన్నాయి కదా. ఈ లైట్లు లేకపోతే మన వ్యవహారం జరుగుద్దా? జరగదన్నమాట. సరే, మనకు జాగ్రత్త అవస్థలో మనకు మేల్కున్నప్పుడు సూర్యుడు ఉండాలా, చంద్రుడు ఉండాలా, అగ్ని ఉండాలా, వాక్కు ఉండాలా, ఏవో ఉంటాయి. ఇవన్నీ మనం పడుకొని నిద్రపోతాం కదా. నిద్రపోయిన తర్వాత అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమసి అస్తమితే శాంతే అగ్నౌ శాంతాయాం వాచి కిం జ్యోతిరేవాయం పురుష. ఉపనిషత్తులో వస్తుంది. మనం రాత్రి పడుకున్నప్పుడు మనకు స్వప్నాలు వస్తాయా? రావా? నాకైతే వస్తాయి. మీకు వస్తాయా? ఏం మాట్లాడతలేరు. వస్తాయా? వస్తాయి. మరి స్వప్నంలో ఈ శరీరం ఈయనే ఉంటుంది.
ఈ శరీరము ఈయనే ఉంటుంది. సన్యాసం తీసుకొని వెళ్ళిపోతామట. ఏది ఉండదు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, ఎన్నిటికీ అన్నీ వదిలిపెట్టి సన్యాసం తీసుకొని శుభ్రంగా ఏమి ఈ లోపలికి స్వప్నంలోకి వెళ్ళిపోతాం. స్వప్నంలో స్వప్న ప్రపంచం అన్నమాట. ఈ శరీరం ఉంటుందా అక్కడ? ఈ శరీరం ఉంటుందా? దీన్ని పడబెడతాం, ఇది పడిపోతుంది. మీ భార్య ఉంటుందా? మీ పిల్లలు ఉంటారా? మీ ఇండ్లు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, బ్రహ్మచర్య, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ఏది ఉండదు. అన్నీ వదిలిపెట్టి హాయిగా పడుకుంటాం. పడుకున్న తర్వాత అక్కడ కూడా స్వప్నాలు చూస్తామా చూడమా? మరి స్వప్నాలు చూసినప్పుడు ఇక్కడ లోక వ్యవహారానికి సూర్యుడు అవసరం ఉన్నట్టు, చంద్రుడు అవసరం ఉన్నట్టు, అగ్ని అవసరం ఉన్నట్టు, వాక్ అవసరం ఉన్నట్టు, ఆ విధంగానే మరి స్వప్నంలో కూడా ప్రపంచాన్ని చూస్తున్నావు కదా. ఆ ప్రపంచము దేంతో చూస్తున్నావు? దానికి ఏ ఆధారంతో చూస్తున్నావు? దేని వల్ల చూస్తున్నావు? సూర్యుడు లేకపోయే, చంద్రుడు లేకపోయే, అగ్ని లేకపోయే, వాక్కు లేకపోయే. ఎందుకంటే సుషుమ్న నాడిలో ఉంటాం మనం. ఎక్కడ ఉంటాం? సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడి ఎట్లుంటుంది? యథాకేశ శాస్త్రత విన్నస్తావద్ అనిమ్నాతిష్టంతి శుక్లస్య, నీలస్య, పింగళస్య, హరితస్య, లోహితస్య పూర్ణ. ఇంకా దానికంటే సూక్ష్మంగా ఉంటుంది అనమాట. ఏ హితానాడుల కంటే కూడా చాలా సూక్ష్మంగా సుషుమ్న నాడి, రూపరహితమైన సుషుమ్న నాడిలో సన్నగా ఇంత ఉంటుంది అనమాట. పరమాణువును 1000 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. దాంట్లో సూర్యుడు పడతాడా? చంద్రుడు పడుతుందా? అగ్ని పడుతుందా? మంచాలు, టేబుళ్ళు, ఫ్యాన్లు పడతాయా? ఆ సుషుమ్న నాడిలో మనం ఉండి, ఆ విశుద్ధ చక్రంలో ఉండి మనం స్వప్నాన్ని చూస్తున్నాం కదా. మరి ఆ స్వప్నాన్ని సూర్యుడు లేకపోయా, చంద్రుడు లేకపోయా, అగ్ని లేకపోయా, వాక్కు లేకపోయా, మరి ఏ విధంగా నువ్వు స్వప్నాన్ని చూసినవయా? దేంతో చూసినవంటే అస్తమిత ఆదిత్య యాజ్ఞవల్క్య చంద్రమస్య స్థిమితే శాంతి అగ్నౌ శాంతాయాం వాచి ఆత్మైవాస్య జ్యోతిర్భవతీతి ఆత్మనైవాయం జ్యోతిషాస్తే పల్యేతే కర్మ కురుతే విపల్యేతేతి. దాని అక్కడ జ్యోతి ఏంటంటే ఆత్మ. అక్కడ జ్యోతి ఏంది? ఆత్మ. సూర్యుడు ఎట్లనో, చంద్రుడు ఎట్లనో, అగ్ని ఎట్లనో, వాక్కు ఎట్లనో అక్కడ ఆత్మ జ్యోతి. ఆ ఆత్మ అంటే ఎవరు? మీకేమైనా అర్థమైందా? ఇప్పుడు సూర్యుడు అంటే మీకు అర్థమైంది, చంద్రుడు అంటే మీకు అర్థమైంది, అగ్ని అంటే మీకు అర్థమైంది. మరి లోపల ఆత్మజ్యోతితోటి స్వప్నం చూస్తున్నావు అంటే ఈ ఆత్మ అంటే నీకేమైనా అర్థమైందా? కాలే. ఆయన చేతులు ఎత్తి, నేను కూడా చేతులు ఎత్తేసిన. కాలే. కథమాత్మేతి. ఆ యాజ్ఞవల్క్యునితో జలకుడు అంటాడు, స్వామి ఆత్మ అంటే ఏందో కొంచెం చెప్పండి స్వామి అంటాడు అనమాట. కథమ ఉయోయం విజ్ఞానమయ ప్రాణేషు రుద్యంతి జ్యోతి పురుష సమానస్సనుభవలోకా మనసంచనతి ధ్యాయతివా లేలాయతివా సహి స్వప్నో భూత్వా ఇమం లోకమతిక్రామతి మృత్యో రూపాణీతి సవ అయం పురుషో జాయమాన శరీరం అభిసంపద్యమాన పాపభి సృజ్యతే స ఉత్క్రామణ మ్రియమాణ పాపనో విజహాతి. ఏమన్నా అర్థమైందా? ఏం కాలే. ఆత్మ అంటే ఎవరంటే మనం ఎట్లుందో చెప్తున్నాడు అట్లా. సవా ఏష మహార. మరి కథమ యోయం విజ్ఞానమయ ప్రాణేషు. ఈ ప్రాణాలంటే తెలుసా మీరు చెప్పండి? ప్రాణాలంటే వాస్తవికంగా మనకు ప్రాణాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? ఆ అమ్మగారు ఇట్లా పెట్టింది 5 ఉన్నాయి. 5 ఉన్నాయా? వాస్తవికంగా ప్రాణాలంటే మనకి 29 ఉన్నాయి ప్రాణాలు. ఎన్ని? 29. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. 3 పంచలు ఎన్ని చెప్పండి? 15. పంచలు అంటే మనం కట్టుకునే దోతులు కాదు. పంచ అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు. 5 ముల్ల 15. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఎన్నైనాయి? 19 ముఖ. వచ్చిందా మనకు? మాండుక్యోపనిషత్తులో జాగ్రత్త స్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ. 20 అంటే 20. ఏకో నా మైనస్ చేస్తే ఎంత అయితే? 20లో 1 తీస్తే 19. 19ని వేదంలో ప్రాణాలు అంటారు. ఏమంటారు? ప్రాణాలు. కథమాత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు. అంటే ఎట్లున్నదంటే విజ్ఞానమయుడు. మనం ఎవరంటే విజ్ఞానమయులము. విజ్ఞానప్రాయ నతు విజ్ఞానమయ విజ్ఞానప్రాయ. శంకరాచార్యులు రాస్తారు.
అంటే ఒక చెట్లల్లో రాయి అంటాం. చెట్లల్లో రాయి అంటే చెట్ల జాతి వేరు, రాయి జాతి వేరు. అట్లున్నప్పుడే ఈ శబ్దం ఏమి విభాగ శక్తి అంటున్నాడు. విభాగ సప్తమి అంటే విభాగం చేసే సప్తమి వాడతారు అన్నమాట. ఆ విధంగానే పాషాణేషు వృక్ష అంటారు. అంటే రాళ్లల్లో చెట్టు అన్నాం అనుకో, రాళ్ల జాతి వేరు, చెట్టు జాతి వేరు. ఆ విధంగానే మన 19 ఇంద్రియాలలో మనము వేరు. యోజం విజ్ఞానమయ ప్రాణేషు హృది అంతర్జ్యోతి హృత్ హృది స్థితత్వాత్ బుద్ధి హృత్ ఇది కథ్యతే. తత్స్థాత్ మరి దానికంటే అంతర్ అని చెప్పిండు అనమాట. అంటే ఇప్పుడు మనస్సు ఉంది కదా, హృదయం అంటే ఒక హృదయ పద్మం. మనకు షట్చక్రాలు ఉంటాయి కదా, ఆ షట్చక్రాల హృదయ పద్మం ఒకటి. ఆ హృదయంలో బుద్ధి ఉంటుంది కాబట్టి దానికి కూడా హృదయం అని పేరు పెట్టింది అంతే. ఆ బుద్ధి లోపల అంతర్జ్యోతి అన్నాడు. నీకు అంతర్జ్యోతి అనేది మీరు చిజ్జడ గ్రంథి అంటారు చూడు. మామూలుగా చిత్తు జడ గ్రంథి అని విద్యానంద స్వామిలో నూరిపోసి కూరిపోసింది అన్నమాట. ఈ చిజ్జడ గ్రంథి ఇక్కడే ఉందన్నమాట. ఈడ నుండి బయటపడ్డామంటే నువ్వు జీవుడి కాదు, డైరెక్ట్ దేవుడు. ఈరోజే సన్యాసం తీసుకుంటావు గ్యారంటీగా. అర్థమైందా? ఇక్కడ ఏముందంటే పరిస్థితి, ఇప్పుడు మామూలుగా రత్నాలు ఉంటాయి కదా, రత్నాలు. ఆ రత్నాలను పరీక్ష చేసేప్పుడు ఏం చేస్తారంటే పాలు ఉంటాయి కదా, ఆ పాలు తీసుకొచ్చి పాలల్లో రత్నాలు మరకట మాణిక్యాలు అంటారు, రత్నాలు దాంట్లో వేసి లైట్లన్నీ ఆపేస్తారు. చీకట్ల ఆపేస్తే ఆ రత్నం వెలుగు ఉంటుంది కదా, ఆ రత్నం వెలుగు పాలలకు వచ్చేస్తుంది. అప్పుడు పాలు ఏమవుతాయి? రత్నం ఏ వెలుగుంటే పాలు ఆ వెలుగు అవుతాయా కావా? అట్లా అయితేనే దాన్ని రత్నం అంటారు, లేకపోతే రాయి అంటారు. ఇదే దానికి పరీక్ష అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం స్ఫటికం ఉందనుకోండి, ఆ స్ఫటికం చీకట్ల ఇట్లా కొట్టే దాంట్లో నిప్పు వచ్చిందనుకో దాన్ని స్ఫటికం అంటారు. నిప్పు రాలేదనుకో దాన్ని సీసం అంటారు. ఎట్లా పరీక్షనో ఆ విధంగానే ఈ రత్నాలను కూడా పాలల్లో వేస్తారు అన్నమాట. పాలల్లో వేసి లైట్లు ఆరిపేస్తారు. లైట్లు ఆరిపేసేపటికి ఈ రత్నంలో ఏ రంగు ఉందో, ఎరుపు ఉంటే ఎరుపు, నలుపు ఉంటే నలుపు, ఏ రంగు ఉంటే ఆ రంగు ఆ పాలల్లోకి వచ్చి పాలు ఎర్రగా ఉన్నాయి, పాలు నలుపుగా ఉన్నాయి, పాలు నీలంగా ఉన్నాయి, పాలు ఆకుపచ్చలు ఉన్నాయి, పాలు పసుపచ్చలు ఉంటాయి. అంటే మానవా ఏం మాట్లాడతలేదు, అవునా కదా? ఎట్లనో అట్లనే ఈ బుద్ధి లోపటికి మనం బుద్ధి లోపల మనం అంతటా ఉన్నాం, లోపల ఉన్నాం, బయట ఉన్నాం, మనం అంతటా ఉన్నాం. బుద్ధి లోపల కూడా ఉన్నాం కదా. ఆ బుద్ధి లోపల ఉన్నప్పుడు మనలో ఉన్న గుణము బుద్ధి లోపటికి ప్రవేశించింది. ఎందుకంటే ఫస్ట్లో అదే ఫస్ట్ లైన్లో ఉండేది అదే అన్నమాట. ఆ బుద్ధి లోపటికి ప్రవేశించి మన గుణం దాంట్లోకి వెళ్ళి అది నేను 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 అంటుంది. ఇప్పటిదాకా అనలేదు, అప్పుడు నేను 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 అంటుంది. ఆ నేనే నేను, ఆ నేనే నువ్వు, ఆ నేనే బ్రహ్మదేవుడు, ఆ నేనే అండజము పిండజము శ్వేతజము ఉద్భిజం అన్నమాట. 84 లక్షల జీవరాశులు కూడా నేనే అన్నమాట. ఈ విధంగా దాంట్లోపల దాని తర్వాత బుద్ధిలో నుండి మనస్సులోకి ప్రవేశిస్తుంది. మనస్సు నేను అనిపిస్తుంది. ఇప్పుడు బుద్ధి లోపల మనం ఉన్నప్పుడు కదా బుద్ధికి నేను అని అనిపించగానే బుద్ధికి మనకు సామ్యత ఉన్నది కాబట్టి మరి నేను కూడా ఆ బుద్ధి కూడా నేనే అనిపిస్తుంది మనకాడ. ఆ విధంగా మనస్సులోకి ప్రవేశిస్తుంది చైతన్యం, ఆ మనస్సు కూడా నేనే అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంద్రియాలు కూడా శరీరంలోకి ప్రవేశిస్తుంది, ఆ శరీరం కూడా నేనే అనిపిస్తుంది. అందుకనే శరీరం అన్నా నేనే అనిపిస్తుంది, మనస్సు అన్నా నేనే అనిపిస్తుంది, ఆత్మ అన్నా నేనే అనిపిస్తుంది. నేనెన్నైనా ఇప్పుడు ఒకటి శరీరం నేను, ఒకటి మనస్సు నేను, ఒకటి ఆత్మ నేను. ఎన్ని నేనలు అయినాయి? 3 నేనలు అయినాయి. అవునా కాదా? ఏమంటలేరు, అవునా? 3 నేనలు అయినాయి అన్నమాట. అయితే ఈ 3 నేళ్ళ నుండి 2 నేళ్ళు బయటికి నెట్టేయాల. ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు అని అనుకోవాలా. అట్లా అనుకోవాలంటే దానికి యుక్తి కావాలి, దానికి జ్ఞానం కావాలన్నమాట. సవాయేష ఏతస్మిన్ సంప్రసాదే రత్వా చరిత్వా దృష్ట్వయ్య పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్నాంతాయైవ సయత్తత్ర కించిత్ పశ్చిత్ అనన్వాగత స్థేర భవత్యసంగో హ్యయం పురుష.
ఇప్పుడు వస్తువు యొక్క ధర్మం ఉంది కదా, వస్తువు యొక్క ధర్మము పోదు. ఇప్పుడు ఉదాహరణకి అగ్నికి ఏం గుణం ఉంటుంది చెప్పండి? కాల్చే గుణం ఉంటుందా ఉండదా? ఎలుతురు ఉంటుందా ఉండదా? అది ఎప్పుడైనా అగ్నిని వదిలిపెడుతుందా చెప్పండి? అగ్నిని వదిలిపెడుతుంది, దాని గుణం అవుతుందా? కాదు. ఏది దేని ధర్మమో అది దాన్ని వదిలిపెట్టి ఉండలేదు. అది దాన్ని వదిలిపెట్టిందంటే దాని గుణము కాదు. ఈ మధ్యన నేను రొట్టెలు చేస్తుంటే అనుకోకుండా మాట్లాడుతా పెంక మీద చేయబడింది. పెంక మీద చేయబడగానే పెంక ఊరుకుంటుందా? ఏం చేస్తుంది? అది కాలుస్తుంది. పెంక కాలింది అంటారు. అసలు పెంక కాలుతుందా చెప్పండి? అది పెంక కాలేదైతే ఎప్పుడు కాలాలి కదా, మరి పొయ్యి మీద పెట్టినప్పుడే కాలుతుందా అది? అంటే దాని గుణం కాదు, అది వేరే దాని గుణం దాంట్లోకి వచ్చి పక్కకి వెళ్ళిపోయింది అనమాట. అది స్వగుణం కాదనమాట. కానీ అగ్నిలో మాత్రం ఉష్ణం ఎప్పుడు స్వధర్మం, దాన్ని వదిలిపెట్టి ఉండలేదన్నమాట. మన ధర్మం అయితే అగ్ని ధర్మం ఏ విధంగా వదిలిపెట్టలేదో, శరీరమే మనమైతే ఆ శరీరాన్ని వదిలిపెట్టి మనం ఉండడానికి వీలేదు. సవా ఏష సంప్రసాదే రత్వ చరిత్వ దృష్టయ్య పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్య ద్రవతి బుద్ధి స్వప్నాంతాయవ. అంటే మనం జాగ్రత్త అవస్థలో వ్యాపారం చేసేవాడు వ్యాపారం, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం, వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం, రాజకీయం చేసేవాళ్ళు రాజకీయమో, ఇళ్ళల్లో పెత్తనం చేసేవాళ్ళు ఇళ్ళల్లో, బయట పెత్తనం చేసేవాళ్ళు బయట, అలా పొద్దు నుండి సాయంత్రం దాకా అన్ని పనులు, ఎవరికి తోచిన పని, ఎవరికి కర్మ కొద్ది వచ్చిన పనులు, పశువులు పక్షులు క్రిములు కీటకాలు అన్నీ ఎవరి పనులు వాళ్ళు చేసి రాత్రిపూట శుభ్రంగా తిని ఈ శరీరాన్ని పండబెట్టి మనం నిద్రపోమా? సరే, నిద్రపోయినప్పుడు ఈ శరీరాన్ని వదిలి నిద్రపోతావా? ఈ శరీరాన్ని తీసుకొని నిద్రపోతావా? ఎంబడి తీసుకొని పోయి నిద్రపోతావా? కొంచెం చెప్పండి అబ్బా. వదిలే నిద్రపోతావు కదా, నీ ధర్మం అయితే నువ్వు ఎట్లా వదిలేవు? అది అంటే శరీరం నీవు కావు. శరీరం నీ ధర్మమే అయితే స్వప్నంలో కూడా శరీరాన్ని తీసుకొని పోవాలా. నీ ఇల్లు వదిలి ఉండగలిగినామంటే ఇల్లు వేరు నువ్వు వేరు, కొడుకును వదిలి ఉండగలిగినామంటే కొడుకు వేరు నువ్వు వేరు, భార్యను వదిలి ఉండగలిగినామంటే భార్య వేరు నువ్వు వేరు, ఊరును వదిలి ఉండగలిగినామంటే ఊరు వేరు నువ్వు వేరు. శరీరాన్ని వదిలి ఉండగలిగినామంటే శరీరం వేరు నువ్వు వేరు. అసంగోహి అయం పురుష. ఈ శరీరంతో మనకి ఏమి సంబంధం లేదురా ఆయన, కొంచెం బాగా అర్థం చేసుకోండి అని చెప్తున్నారన్నమాట. అర్థమైందా? సరే మంచి స్వామి, శరీరం మన ధర్మం అయితే శరీరాన్ని వదలలేము, శరీరాన్ని వదిలిపెట్టాం కాబట్టి శరీరం మన ధర్మం కాదు. శరీరానికి అతిరిక్తంగా స్వప్నావస్థలో హాయిగా స్వప్నాలు చూసుకుంటున్నాం కదా, మరి ఆ స్వప్నం అంటాడా? మనస్సే కదా. స్వప్నం అంటే ఏంది? మనస్సే. స్వప్నం చూసేది ఏంటి? అక్కడ మనస్సే. జాగ్రత్త చూస్తుందో స్వప్నం కూడా అదే చూస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏమి స్వప్నంలో చూస్తున్నాం అన్నమాట. మరి స్వప్నం మన స్వప్నం మనది కావచ్చు అంటే అది చెప్తున్నాడు అనమాట. సవా ఏష స్వప్నాంతే రత్వ చరిత్వ దృష్ట్వయ్యో పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రత్యోన్యాద్రవతి బుద్ధాంతాయైవ సాయత్తత్ర కించిత్ పశ్యత్యనన్వాగతస్తేన భవత్యసంగోఖ్యయం పురుష. ఏమన్నా అర్థమైందా? అర్థం కాలేదు. సరే, మనం స్వప్నంలో ఉంటాం కదా, మరి స్వప్నంలో ఉండి ఆ స్వప్న ప్రపంచంలో ఈ శరీరం మాదిరిగానే ఆ శరీరం ఉంటే ఆ శరీరం ఉంటుంది అనమాట. అదే శరీరం. ఆ శరీరం ఉండి మనకి ఎట్లయితే మాండుక్యోపనిషత్తులో చెప్తారు కదా, ఆ విధంగానే మరి అక్కడ కూడా ఈ శరీరం ఉంటుంది, అక్కడ ఇంద్రియాలు ఉంటాయి, అక్కడ భార్య ఉంటుంది, పిల్లలు ఉంటుంది, ఆడ బ్రహ్మచారి అవుతావో గృహస్థుడు అవుతావో వానప్రస్థుడు అవుతావో, అక్కడ సుఖ దుఃఖాలు, అక్కడ వ్యాపారం చేస్తావు, ఉద్యోగం చేస్తావు, రాజకీయం చేస్తావు, సన్యాసం ఏదేదో తీసుకుంటావు. తీసుకొని మళ్ళీ మెలుకుంటావు కదా, మెలుకున్నప్పుడు ఆ శరీరం ఇక్కడికి వస్తుందా? స్వప్నంలో నీకు శరీరం ఉంటుంది కదా, అది ఇక్కడికి వస్తుందా? స్వప్నంలో ఏమేమి చూసినావు అవి వస్తాయా? ఆ స్వప్నంలో కాళ్ళు కానీ, ఆ స్వప్నంలో చేతులు కానీ, ఆ స్వప్నంలో తలకాయ కానీ, ఆ స్వప్నంలో ఇల్లు కానీ, ఆ స్వప్నంలో వాకిలి కానీ, ఏమేమి చూసినావు ఒక్కటైనా మనకు వస్తుందా? అంటే ఏంటంటే దాన్ని కూడా వదిలి నువ్వు ఉంటున్నావు అన్నమాట. అంటే మనస్సును కూడా వదిలి ఇక్కడికి వచ్చేసినావు. అసంగోఖ్యయం పురుష. జాగ్రత్తకు మనకు సంబంధం లేదు, స్వప్నానికి మనకు సంబంధం లేదు. జాగ్రత్తను వదిలి స్వప్నంలో ఉంటున్నాము, స్వప్నాన్ని వదిలి జాగ్రత్తలో ఉంటున్నాము, అది వేరే అన్నమాట. సాయథ మహామత్స్య ఉభయకూలే అనుసంచరతి పూర్వంచ అపరంచ ఏవమేవాయం పురుష ఏతావు భావంతా అనుపశ్యతి పూర్వంచ స్వప్నాంతంచ బుద్ధాంతంచ.
మనకు సంచారము రెండిట్లోనే ఉంటుంది. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఏమి సంచారం చేసినా దీంట్లోనే. సుషుప్తిని సంచారం అనడు, నిద్రపోవడం అంటారు. ఏమంటారు? నిద్ర. సంచలనం అంటే రెండిట్లే. జాగ్రత్త అవస్థ నుండి స్వప్నావస్థ, స్వప్నావస్థ నుండి జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థ నుండి స్వప్నావస్థ, ఈ విధంగా తిరుగుతూ ఉంటాయన్నమాట. మన మీద ఇప్పుడు ఎన్ని జాగ్రత్తలు పోయినాయి లెక్క ఏంటి మీరు? ఇప్పుడు రోజుకొక జాగ్రత్త, రోజుకొక స్వప్నం, సంవత్సరానికి ఎన్ని అయినా చెప్పండి. ఇవి 365, అది 365 వచ్చినాయా పోయినాయా? అట్లా 60 ఏళ్ళు అయితే లెక్కేసుకోండి, 70 ఏళ్ళు అయితే లెక్కేసుకోండి. ఎన్ని జాగ్రత్తలు పోయినాయి, ఎన్ని స్వప్నాలు పోయినాయి చెప్పండి. నువ్వు పోయినావా? నువ్వు పోలే. ఎన్ని జాగ్రత్త చేరు ఎన్నో పోయినాయి, కానీ మనం పోయినావా? అసంగోక్యయం పురుషః. మనం అసంగులం అన్నమాట. ఎన్ని జాగ్రత్తలు పోయినాయి, ఎన్ని స్వప్నం పోయినాయి. ఏ విధంగానైతే చేప ప్రవాహవంతమైనటువంటి నదిలో ఉండి ఆ నదీ ప్రవాహంలో కొట్టుకపోకుండా ఈ ఒడ్డుకు ఆ ఒడ్డుకు, ఈ ఒడ్డుకు ఆ ఒడ్డుకు తిరిగినట్టుగా మనకి జాగ్రత్త ప్రపంచము, స్వప్న ప్రపంచము నదిలో పడి ఎన్ని స్వప్నాలు, ఎన్ని ప్రవాహాలు వచ్చిపోయినా, ఎన్ని స్వప్న ప్రవాహాలు, ఎన్ని జాగ్రత్త ప్రవాహాలు వచ్చిపోయినా మనం పోయినవా? ఎన్నో కోటాను కోట్ల జన్మల నుండి కోటాను కోట్ల జన్మలెత్తి ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని స్వప్నములు ఈదుకుంటా మనం ఇక్కడ 98వ సనాతన సభలోకి వచ్చినామో మీరు అర్థం చేసుకోండి ఒకసారి. అర్థమైందా? అదనమాట. తద్యథా శేనోవా సుపర్ణోవా విపరిపత్య శ్రాంత సగుంహత్యపక్షో సంలయాయో ధ్రువతే ఏవమేవాయం పురుష ఏతస్మాంతాయ ధావతే ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి. మనం ఏం చేస్తాం? జాగ్రత్త స్వప్నం. ఇప్పుడు ఏ విధంగా యథా శేనోవా సుపర్ణోవా, పైన పక్షులు ఉంటాయి కదా, గద్దలు, పెద్ద పెద్ద గద్దలు ఆకాశంలో ఆహారం కోసం విహరిస్తాయి కదా. ఆహారం కోసం విహరించి రాత్రిపూట ఆకాశంలో ఉంటాయి అవి, మళ్ళీ గూటికి వస్తాయి కదా. ఆ గూటికి వచ్చి ఏ విధంగా ప్రశాంతంగా నిద్రపోతాయో ఆ విధంగానే మనం జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఆ పక్షి మాదిరిగా శబ్దస్పర్శ రూపరసగంధాదులను ఆహారాలను వేటాడి ఎవడికి దొరికింది వాడు తిని ఆఖరికి అలిసిపోయి ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి. స్వప్నం సుషుప్తి లేని ఆ డేగ ఏ విధంగా గూట్లకు వచ్చి ఉంటుందో ఆ విధంగా ఉండవా? తద్వా అస్య ఏతదాత్మకామం ఆత్మకామం అకామకం రూపం తద్యథ ప్రియ స్త్రీ అసంపరిష్వక్తో నా వాక్యం కించన వేదానాంతరం ఏవమేవాయం పురుష ప్రాజ్ఞేనాత్మన సంపరిష్వక్తో నా వాక్యం కించన వేదానాంతరం తద్వా అస్య ఏతదాత్మకామం ఆత్మకామం అకామకం రూపకం శోకాంతరం. అర్థమైందా? కాలేదన్నమాట. మనకు సుషుప్తిలో ఎట్లా ఉంటామంటే అక్కడ శరీరం ఉందా? సుషుప్తిలో జాగ్రత్త అవస్థలో శరీరం ఉంటుంది, స్వప్నావస్థలో శరీరం ఉంటుంది, సుషుప్తావస్థలో శరీరం ఉంటుందా? ఉండదన్నమాట. యథా ప్రియ స్త్రీ సంపరిష్వక్తో తనకిష్టమైనటువంటి, తనకు అత్యంత ప్రియురాలైనటువంటి స్త్రీని ఆలింగన చేసుకున్నప్పుడు బయటి ప్రపంచము తెలియదంట. మనసులో ఉండేది కూడా ఏం మర్చిపోతారట. మేము సన్యాసులం కాబట్టి మాకు తెలియదు, అన్యత భావించుకోవద్దు, అది చెప్పింది నేను చెప్తున్నాను. అర్థమైందా? ఇష్టమైనటువంటి స్త్రీని ఆలింగనం చేసుకున్నప్పుడు ఎట్లయితే బయటి ప్రపంచము మర్చిపోతాడో తన లోపల ప్రపంచము మర్చిపోయి అట్లా పడుంటాడో, మోహంగా ముగ్ధంగా పడుంటాడో, ఆ విధంగానో ఈ జాగ్రత్త ప్రపంచం స్వప్న ప్రపంచాన్ని వదిలిపెట్టి ప్రాజ్ఞేనాత్మ సంపరిష్వక్తో అంటే తన స్వరూపంలో ఉండి ఆనందంగా ఉంటాడంట. తద్వా అస్య ఏతద్ ఆత్మకామం ఆత్మకామం అకామకం రూపం శోకాంతరం అత్ర మాత అమాత భవతి పిత అపిత లోక లోక దేవా దేవా వేద వేద హత్రస్తేనో అస్తేనో భవతి భ్రూణ భ్రూణ చాండాలో అచాండాల పౌర్కసో అపౌర్కస శ్రమణో శ్రమణ తాపసో అసాపత అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన తీర్ణోహితదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. ఏమన్నా అర్థమైందా? ఆ సుషుప్తి అవస్థలో జాగ్రత్త అవస్థలో నువ్వు తల్లివి కావచ్చు, తండ్రివి కావచ్చు, స్వప్నావస్థలో తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. కానీ సుషుప్తి అవస్థలో పోయిన తర్వాత తల్లి అవుతుందా?
శరీరం వదిలిపెట్టే తల్లి కాదు, తండ్రి కాదు, గురువు కాడు, శిష్యుడు కాడు, దేవతగాడు దేవతగాడు. అమ్మగారులు మా పతిదేవుడు అని పూజ చేస్తారు. నేను నిజంగానే పతిదేవుడు అని ఈయన అనుకుంటాడు. నిద్రపోయి సుషుప్తి పోయిన తర్వాత ఈ పతిదేవుడు ఉంటాడు ఆడ, ఏమైతే అనుభవానికే లేదన్నమాట. ఆ విధంగానే అవేదాభవతి. అపో నాకు ఋగ్వేదం వచ్చు, యజుర్వేదం వచ్చు, సామవేదం వచ్చు, అథర్వణ వేదం, నేను పెద్ద వేదజ్ఞుని అనుకుంటాడు. పడుకొని నిద్రపోయిన తర్వాత ఈ వేదాలు ఎక్కడ గాలి కొట్టుకుపోతాయో. అవేదో అభవతి. అలోక నేనయ్యా భూలోకవాసి, నేను భూలోకంలో వండుకున్నా అనుకుంటాడు అనమాట. నిద్రపోయిన తర్వాత లోకాలే మొత్తం మాయమైంది. అస్తేనో భవతి భ్రూణ అక్కడ దొంగ హాడు భ్రూణ హాడు. ఆ విధంగానే చాండాలుడు కాదు, పౌల్కసుడు వాడు, శ్రమణం అంటే అక్కడ బ్రహ్మచారి కాడు, గృహస్థుడు కాడు, వానప్రస్థుడు కాదు, సన్యాసి. మేము కూడా అందరం సన్యాసం. అప్పుడు నిజమైన సన్యాసులు మనం అందరం అనమాట. అప్పుడు కరెక్ట్ సన్యాసులు అన్నీ వదిలిపెడతాం అనమాట. అశ్రమణం అతాపసో, నేను తపస్సంపన్నులు అంటే తపస్సు కూడా ఊడిపోతాడు. అనన్వాగతం పుణ్యేనా అనన్వాగతం పాపేనా. జాగ్రత్తావస్థలో పుణ్యపాపాలు పీడిస్తుంటాయి, స్వప్నావస్థలో పుణ్యపాపాలు పీడిస్తుంటాయి. జాగ్రత్తావస్థలో పుణ్యపాపాలు మీకు ఉన్నాయా లేవా? ఉంటాయా? ఏం మాట్లాడతలేదు. ఉన్నాయా? స్వప్నావస్థలు ఉంటాయా? ఉంటాయి. సుషుప్తావస్థలు ఉంటాయా? తీర్ణోయితదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. అప్పుడు ఆనందంగా ఉంటామో. నేను అనండి, మీరు వినబడతలేదు. నేను ఇంతమంది సభలు ఉంటే అసలు శబ్దమే వినబడతలేదు. నేను ఇంత గట్టిగా అంటున్నా, మీరు అంటలేరు. నేను ఈ నేనని ఎప్పుడు అంటావు? జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో అంటావు. సుషుప్తిలో నేను అంటావు. ఆ నేను అనేది మనసు నిద్రపోయింది. అది ఆ నేనుని పుట్టించేది నేను అనేది ఎక్కడ పుట్టాలి? ప్రకృతే మహాన్ తతో అహంకార తస్మాత్ చోట. ప్రకృతిలో ఉంది అది నేను అనేది. అది బుద్ధిలో నేను పుడుతుంది. బుద్ధి నిద్రపోయింది, నేనేడు ఉంటుంది. ఇంకా ఆ నేను పోయేప్పటికీ ఏమవుతుంది? మనం నేను అంటావా? ఇప్పుడు నేను అంటే మీరు నేను అండ్రి. నువ్వు సుషుప్తులను నేను అంటావేమో అనవు. నేను కానీ నేను అనుకున్నా, నువ్వు ఉన్నవా లేవా? నేను అనుకున్నా, నేనున్ననా లేనా? ఉండి పొద్దున్నే లేచి అప్పుడు మనం ఏం చేస్తామంటే, అప్పుడు అహం సుఖం అస్వాప్సం నకించిదవే దిశం. అహం సుఖం అస్వాప్సం. ఎప్పుడు ఆనందంగా ఉన్ననయ్యా. జాగ్రత్త అవస్థలో గొడవలు లేవు, స్వప్నావస్థలో ఉన్న గొడవలు లేవు. అప్పుడు ఆనందంగా ఉన్నా, చాలా సుఖంగా ఉన్నా. నీళ్ళు తాగొచ్చు రా కొద్దిగా. ఆనందంగా ఉన్నామంటాం అన్నమాట. కానీ ఆనందంగా ఉన్నా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మనం అక్కడ ఉన్నట్టు గుర్తేంది అంటే, యద్విషయం ఏనేంద్రియేణ పశ్యతి తద్ అభావస్యాపి తదింద్రియేణేవ పశ్యతి. అంటే యద్విషయం యదింద్రియస్య ప్రత్యక్షం తదింద్రియేణైవ తద్విషయస్య ప్రత్యక్షం భవతి. ఇది సిద్ధాంతం అన్నమాట. అంటే ఏ ఇంద్రియంతో దేన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నావో ఆ ఇంద్రియంతో దాని అభావాన్ని కూడా ప్రత్యక్షం చేసుకుంటావు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఆడ భవానీ అమ్మగారు ఉందా? భవానీ ఉందా అమ్మ? ఎవరున్నారు? లే అమ్మ, లేకొంచెం లేయి, ఏమన్నా తింటాం అయింది. ఉన్నారా మీరు? సరే, విద్యానంద స్వామి వారు ఉన్నారా? ఇక్కడ విద్యానంద స్వామి వారు ఉన్నారా? లేరని ఎట్టు చెప్పినావు నువ్వు? లేరని ఎట్టు చెప్పినావు? ఇది ప్రత్యక్షం, అభావ ప్రత్యక్షం అంటారు. దీన్ని ఏమంటారు? ఉంటేనేమో భావ ప్రత్యక్షం, లేకపోతే అభావ ప్రత్యక్షం. ఉన్నది ఇదే కన్నుతో చూసినావు, లేనిది కూడా ఇదే కన్నుతో చూసినావు అన్నమాట. ఆ విధంగానే జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో భావ ప్రత్యక్షం ఉంటుంది. సుషుప్తి అవస్థలో అభావ ప్రత్యక్షం. మనం ఉంటాము కానీ వస్తువు ఉండదు. వస్తువును చూడకుండా మనం అభావ ప్రత్యక్షం అంటారు.
ఈ అభావ ప్రత్యక్షము మనకు శబ్దము, స్పర్శము, రూప, రస, గంధాలు ఉంటాయి కదా, ఇవి భావ ప్రత్యక్షాలు జాగ్రత్త అవస్థలో. కానీ సుషుప్తి అవస్థలో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఏమున్నాయి కదా, అభావ ప్రత్యక్షం. యద్వైతన్న జిగ్రతి జిఘ్రన్వైతన్న జిగ్రతి నహి ఘ్రాతుర్ఘ్రాతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాతృదు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యజ్జిగ్రేత్. యద్వైతన్న పశ్యతి పశ్యన్వైతన్న పశ్యతి నహి దృష్టేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్పశ్యేత్. యద్వై తన్న రసయతి రసన్వై తన్న రసయతి నతు రసయితోర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్రసయేత్. యద్వై తన్న వదతి వదన్వై తన్న వదతి నహి వక్తుర్వక్తేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్వదేత్. యద్వై తన్న శృణోతి శృణ్వన్వై తన్న శృణోతి నహి శ్రోతృశ్రుతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యశృణ్యాత్. యద్వై తన్న మనుతే మన్వానో వై తన్న మనుతే నహి మంతుర్మతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్. యద్వై తన్న స్పృశతి స్పృశన్ వై తన్న స్పృతతి నహి స్పృష్టు స్పృష్టేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యశృష్వేత్. యద్వై తన్న విజానాతి విజానానన్ వై తన్న విజానాతి నహి విజ్ఞాతుర్విజ్ఞాతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్. ఇక్కడ ఏం చెప్పిండు, అభావ ప్రత్యక్షం చెప్పిండు. ఇదంతా అభావ ప్రత్యక్షం. అక్కడ శబ్దం లేదు, రూపం లేదు, రసం లేదు, గంధం లేదు. కానీ నేనున్నా, మనం ఉన్నాం. మనం లేకపోతే పొద్దున్నే లేచి లేదని ఎట్లా చెప్పినా మనం ఉన్నాం అన్నమాట. ఎందుకంటే ఎత్ర అన్యది వశ్చాత్, మనస్సు భేదాన్ని చూపించేది మనస్సు అక్కడ నిద్రపోయింది. జాగ్రత్తావస్థలో మనకు మనస్సు ఉన్నది కాబట్టి ప్రపంచాన్ని చూపిస్తుంది కాబట్టి ఎత్ర అన్యది వశ్చాత్ అత్ర అన్యోన్యత్ పశ్యేత్ అన్యోన్యత్ జిగ్రేత్ అన్యోన్యత్ రసయేత్ అన్యోన్యత్ వదేత్ అన్యోన్యత్ శృణుయాత్ అన్యోన్యత్ మన్మీత అన్యోన్యత్ స్పృశేత్ అన్యోన్యత్ విజానీయాత్. సరళ ఏకోదృష్టాద్వైతో భవత్యేష బ్రహ్మలోక సమ్రాట్ హైన మనుష్యశాస యాజ్ఞవల్క్య. ఏషాస్య పరమాగతి ఏషాస్య పరమా సంకద ఏషోస్య పరమో లోక ఏషోస్య పరమ ఆనంద ఏతస్యైవ ఆనందస్య అన్యాది భూతాని మాత్రా ఉపజీవంతి. ఏం బాగా చెప్పాడు చూడు. ఆ సుషుప్తి అవస్థలో అభావ ప్రత్యక్షం అయిన తర్వాత అభావ ప్రత్యక్షంలో ఆనందం ఉంది కదా, ఆ సుషుప్తిలో ఉండే ఆనందము, ఆ ఆనందములోని ఒక ముక్క, ఆనందంలో ఒక ముక్క, ఒక రాశిలో ఒక గింజ అంటాం కదా, ఒక ఒడ్ల రాశి పోసి ఒక గింజ అంటాం కదా, అట్లా ఈ ఆనందంలో ఒక భాగాన్ని మాత్రమే బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలికాది జీవరాశులు అనుభవిస్తున్నాయంట. సాయో మనుష్యానాగం రాద్ధ సమృద్ధో భవత్యన్యేషామధిపతి సర్వైర్మానుష్యకైర్భోగై సంపన్నతమ సమనుష్యానాం పరమానంద. అంటే మనకు మరి ఈ ఆనందం యొక్క విభాగాలు చెప్పిండు అన్నమాట. ఇది సుషుప్తిలో ఉండే ఆనందం అన్నమాట. ఈ విధంగా మనము మనస్సుతోటి మమేకమయ్యి మరి మనస్సుతో పాటు జాగ్రత్త అవస్థలో నేను, స్వప్నావస్థలో నేను, సుషుప్తి అవస్థలో నేను, ఈ విధంగా జాగ్రత్త స్వప్న సుషుప్తి రంకురాత్నం తిరుగుతున్నాం కదా. తర్వాత సుషుప్తి అవస్థలో నుండి మనం జాగ్రత్త అవస్థకు వస్తావారావా? వస్తాం. మరి సుషుప్తే మన స్వరూపం అయితే జాగ్రత్తకు రాకూడదు కదా, మనం రాకూడదు కదా. అంటే తాత్పర్యం ఏంది? జాగ్రత్త మనం కాదు, స్వప్నము మనం కాదు, సుషుప్తి మనం కాదు. మనము నా అంతఃప్రజ్ఞ నా బహిష్ప్రజ్ఞ నోభయత ప్రజ్ఞ నా ప్రజ్ఞానగణ నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అచింతం అవ్యపదేశం ఏకాత్మ ప్రత్యవసాదం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయ మనోబుద్ధ్యహంకార చిత్తాదినాహం నచ శ్రోత్రజిక్వే రచ ఘ్రాణ నేత్రే రజ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. ఇప్పుడు స్థూల శరీరం నేను కాదు అని మనకు అర్థమైపోయింది, సూక్ష్మ శరీరం నేను కాదని అర్థమైపోయింది, ఆ విధంగానే కారణ శరీరం మనం కాదని అర్థమైపోయింది. కానీ మనమెవరో మనకు అర్థమైందా? నేను ఆత్మని అనుభవానికి వస్తుందా? వస్తలేదు. అది గురు సన్నిధానంలో విని ఆత్మావారే సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. మీరు ఈ నుండి వదిలిపెట్టి ఏడిపోతారు చెప్పండి? ఇప్పుడు మేము ఇక్కడ నుండి ఆశ్రమానికి వెళ్ళిపోతాం, మీరు ఏడిపోతారు? సభలు అయిపోయిన తర్వాత పోతారా? ఏడిపోతారు?
ఎవరింటికి వారికి పోతారా? మీకు ఆత్మజ్ఞానం కలగదు, ఈయనే ఉంటే కలుగుతుంది. ఈయనుడు వెళ్ళిపోతే కుదరవడం, ఈయనే ఉంటే సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం నకర్మణ ప్రణ ప్రజయాధరేణ త్యాగేనైకే అమృతత్వ మానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాత్, అండర్లైన్, సన్యాసయోగాత్ యతయ శుద్ధ సత్వాః. సన్యాసం తీసుకొనే వినాలంటేది. సన్యాసం అంటే వస్త్ర సన్యాసం అని కాదు, సంసార సన్యాసం. సంసారాన్ని పక్కన పెట్టి గురువు దగ్గర కూర్చొని ఆత్మవారే శ్రోతవ్యో ద్రష్టవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. గురువు దగ్గరకు వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసి ఈ ఉపనిషత్తులో చెప్పింది నేను ఆత్మను, నేను మనస్సు, నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని కాదు. మరి ఎవరు నువ్వు? అది తెలుసుకోవాలి కదా. ప్రకృతి నేను కాదని తెలిసిపోయింది, మరి నువ్వెవరో నువ్వు తెలవాలిగా. నాలుగో జ్ఞానం ఉండాలి కదా. ఆ నాలుగో జ్ఞానం అనేది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. సనాతన వేదాంత జ్ఞాన సభలు, మలయాళ స్వాముల వారి యొక్క అనుగ్రహము పరంపరగా నాన్ స్టాప్. వదిలిన ర్యాకెట్ ఎట్లా పోతుందో ఎవరి చేతిలో లేకుండా ఆ విధంగా 97 సనాతన సభల జ్ఞానం పూర్తి అయింది. 98వది కూడా అయిపోయింది ఈ పూట. ఏ జన్మ సుకృతమో మీ దర్శనం మాకైంది. మేము చేసుకున్న పుణ్యం ఇట్లాంటి భక్తులు మాకు ఏడు దొరుకుతారు చెప్పండి? ఆ రోడ్లు వెంబడి పోతారు, ఎవరెవరో దొరుకుతారు. ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారో మీ భక్తులు. మీ దర్శనం మాకెంతో, మీకు అందరికీ నమస్కారం. మీ దర్శనం కలిగింది, చాలా సంతోషము. స్వాములు సర్వసంగ పరిత్యాగులు ఇట్లాంటి జ్ఞానమూర్తుల దర్శనం కలగడం ఎన్నో జన్మల సుకృతం అన్నమాట. మీ అందరినీ దర్శనం చేసుకున్నా. ఇప్పుడే సమయం అతిక్రమించితే మా పూజ్యశ్రీ గురుదేవులు, మా పరిపూర్ణానంద గురుదేవులు అనుగ్రహించి ఆశీర్వదించి క్షమించాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్ శివార్పణ వస్తు. మొదటి రోజు సాయంకాల కార్యక్రమంలో అనేక మంది पढ़ने की जरूरत नहीं, आपको पढ़ लिया तो बस हो गया। प्रदक्षिण पढ़वा रहे हैं, पुस्तक में नहीं जाना, आपको देखिए तो बस हो गया, आनंद आएगा। गुरु उच्छिष्ट है सब। అందరూ అనండి ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.